గురువుగారు అందించే ఆత్మ జ్ఞానంతో ఆ జ్ఞానగంగ ధార మిమ్మల్ని మరింతగా పునీతం చేయనుంది. దయచేసి ఎవరి స్థలంలో వాళ్ళు ఆసీనులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజుకు మరో ప్రత్యేకత ఉందండి. ఈరోజు పర్వదినం, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి. ఈ సందర్భంగా ఆ భగవంతుడి జ్ఞానం, భగవంతుడు ఈ లోకానికి అందించిన జ్ఞానాన్ని చక్కటి విశ్లేషణాత్మకంగా ఎంతో సులువుగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అందించడానికి ప్రముఖులు విచ్చేశారు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈ రోజున ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీ అందరినీ ఇట్లా దర్శించటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంతమంది భక్తులు, ధ్యాన జిజ్ఞాసులు ఆర్తితో నలుమూలల నుంచి వచ్చారు. మీ అందరి భక్తి, క్రమశిక్షణ, అంతేకాక ఇక్కడ ఒకరు కట్టుకున్న బట్ట ఒకరు కట్టుకోలేదు, ఒకరి పేరు ఒకరికి లేదు, ఒకరి రూపము ఒకరికి లేదు. కానీ ఇంత వైవిధ్యంగా ఉన్నప్పటికీ కూడా ధ్యానం మీద, బ్రహ్మర్షి పత్రి గారి మీద ఉన్న భక్తి ఒక్కటే ఉంది. ఆ ఒక్కదానికే ముక్కోటి ఏకాదశి అని పేరు. అందరిలో ఏ ఒక్కటి ఉందో ఆ ఒక్కటే సత్యమని పెద్దలు చెబుతారు. తర్వాత మీ అందరినీ ఇలా చూడటం, పరమేశ్వర స్వరూపులైన మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరి పాదాలకి నమస్కరిస్తూ, ఈ రోజున ఒక 2 విషయాలు మీ అందరికీ తెలిసిందే. నాకు పెద్దగా తెలిసిన విషయం అని కాదు, మనందరం కూడా సంసారంలో ఉన్న ఒకానొక ధ్యానం మీద ఒక ప్రీతిభావం, ఒక శుభేచ్ఛ కలిగిన వారు. అయితే సామాన్యులం కాబట్టి దానికి ఒక మార్గాన్ని పెద్దల ద్వారా తెలుసుకొని ముందుకు వెళ్తున్నవాళ్ళు. సరే, విషయానికి వస్తే ఈ ఇంతమంది ధ్యానులకి ముఖ్యమైనది ఏమిటి అంటే, ఈ విధానానికి ఆనాపానసతి అని పేరు. దానికే శ్వాస మీద ధ్యాస, అది విపశ్యన. శ్వాస మీద ధ్యాస, ఆ తర్వాత ఆనాపాన సతి. ఆ సతి దగ్గర అది విశేషమైంది. సతి అంటే ఏదైతే జ్ఞానం ఉందో, ఏదైతే సత్యం ఉందో దాన్ని చేరుకోవటానికి శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాసే జ్ఞానం కాదు, శ్వాస మీద ధ్యాసే పూర్ణత్వం కాదు, అది ఆరంభం మాత్రమే. కాబట్టి ఈ ఆనాపాన సతిలో, ఆ సతిలో ఉన్నటువంటి ఆనందం ఏదైతే ఉందో, ఆనందాన్ని మనందరం తెలుసుకోవాలని ఇంతమంది పల్లెటూళ్ళ నుంచి, ఎక్కడెక్కడి నుంచో, దేశం నలుమూల నుంచి, రాష్ట్రాల నలుమూల నుంచి ఎంతో భక్తిగా, ఎంతో ప్రేమగా వచ్చారు. ఇది బుద్ధుడి కాలంలో బుద్ధ భగవానులు వారు ప్రవేశపెట్టిన, ఆ తరువాత శ్రీ బ్రహ్మర్షి పత్రిజీ గారు అందరికీ చేరువలోకి తీసుకొచ్చారు ఈ శ్వాస మీద ధ్యాస అనేది. పల్లెటూళ్ళల్లో కూడా సామాన్యమైనటువంటి వారికి కూడా చేరువుకు తీసుకెళ్ళిన మహనీయులు వారు. ఈ శ్వాస మీద ధ్యాస వల్ల ఏమవుతుంది, దాని గురించి కొద్దిగా చిన్నగా మాట్లాడుకుందాం. ఆ శ్వాస మీద ధ్యాస గురించి ఇప్పటికే పెద్దలు చాలామంది చెప్పుంటారు. ఈ సభలో ఎంతోమంది
దానిలో ఉత్తీర్ణత అయి చక్కటి స్థితిలో ఉన్నవారు కూడా ఉండవచ్చు, వారికి నమస్కారం. తర్వాత దీనిని మన జగద్విఖ్యాతులు శ్రీ రమణ మహర్షులు వారు కూడా శ్వాసను గమనించండి అంటారు. అట్లానే మన గుంటూరు దగ్గర జిల్లెళ్ళముడు అని, అక్కడ జిల్లెళ్ళముళ్ళ అమ్మగారు అంటారు ఆవిడని, అనసూయమాత. ఆ అమ్మ కూడా ఏం చెప్పారంటే శ్వాస మీద కాపు వేయండి అంటారు. జ్ఞానానికి మార్గం అది. కాబట్టి ఇట్లా పెద్దలు అందించారు. సద్గురు శివానంద భగవానుల వారు కూడా ఈ విధానాన్ని వారు యోగపరంగా కూడా అనుగ్రహం చేశారు. అయితే ఈ రోజున నేను మీతో పంచుకోదలుచుకుంది ఏమిటి అంటే, శ్వాస మీద ధ్యాస. ధ్యాస ఒకటి, శ్వాస ఒకటి. శ్వాస అంటే మనం గాలి తీసుకుంటాం, గాలి వదిలిపెడతాం, అది శ్వాసక్రియ. మరి ధ్యాస పెట్టేది ఎవరు? మనసు. కాబట్టి ఈ మనసుని శ్వాస మీద ధ్యాస మీద మనసు పెట్టమని పెద్దలు బోధ. ఎందుకు శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి? లోకంలో ఎన్నో విధానాలు ఉన్నాయి కదా. ఎన్ని విధానాలు ఉన్నాయంటే 84 లక్షల యోగ మార్గాలు ఉన్నాయి. అట్లానే ఈ దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఈ ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారు, అన్ని మార్గాలు ఉన్నాయి. అన్ని రకాలుగా ధ్యానం చేసుకోవచ్చు. అది వాళ్ళ వాళ్ళ సమర్థతని, వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ ధ్యాన విధానం ఉంటుంది. అయితే ఇప్పుడు మనందరికీ కూడా ఈ శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి, దానివల్ల లాభం ఏమిటి, ఆ తర్వాత ఆ చివరిలో సతి అని జ్ఞానం అని అంటున్నారు కదా, ఆ జ్ఞానంలో తెలిసేది ఏమిటి, ఇవి మనం కాసేపు మాట్లాడుకుందాం. నేను మీ అందరితో కూడా చిన్న చిన్న మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఇందులో చాలామంది కంప్యూటర్ రంగంలో వాళ్ళు ఉన్నారు, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, వ్యాపారస్తులు ఉన్నారు, ముఖ్యంగా చాలామంది పల్లెటూరు వాళ్ళు ఉన్నారు. పల్లెటూరు వాళ్ళకి ఈ శ్వాస ధ్యాస అన్నది, శ్వాస తెలియని వాడు ఎవరూ లేరు. మనకి అత్యంత సమీపంలో మన స్వరూపంగా మన దగ్గర ఉన్న ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది. ఇది ఒక మంత్రం కాదు, తంత్రం కాదు. అయితే మనం గాలి పీల్చుకుంటాం, గాలి వదులుతాం. ఈ ధ్యాస దేని మీద ఎందుకు పెట్టాలి? శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి అంటే, మనందరికీ మనసు ఉంది. మనసు ఉండమంటే అన్నీ గ్రహించగలుగుతున్నాం. మీరందరూ ఉన్నారు, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాం, భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, ఇవన్నీ కూడా మనసు మీదనే ఆధారపడ్డాయి. నాకు దెబ్బ తగిలిందంటాం, నా మనసు బాగలేదంటాం. నాకు సంతోషం అయిందంటాం, నాకు బాధ కలిగిందంటాం. ఇది మనసును ఉద్దేశించి అంటాం. కాబట్టి ఒకటి మనసు, ఆ తర్వాత మనసు మూలంలో పరమాత్మ ఉంటాడు. పరమాత్మ అంటే ఎవరు? మనమే. మన స్వరూపంగా మనం ఏదైతే ఉన్నామో మన లోపల జ్ఞాన రూపంలో పరమాత్మ ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటాడంటే మనోమూలంలో. మన మనసు యొక్క మూలం ఎక్కడ ఉందో, ఆరంభం ఎక్కడ ఉందో అక్కడ పరమాత్మ ఉంటాడు. అక్కడే జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు చూడండి, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, తర్వాత ఈ ప్రపంచం అసత్యము, బ్రహ్మే సత్యము, అహం బ్రహ్మస్మి, అట్లానే ఇది మంచిది, ఇది చెడ్డది, ఎన్నో ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో మనకు కనపడుతూనే ఉన్నాయి. కానీ సమాజంలో మనందరికి కూడా ఈ పోకడలు, ఉన్న పరిస్థితులు అన్నీ మనకు తెలుసు. ధ్యానం చేయండి, మనసు నిలపండి అంటాం, నిలపలేము. అట్లానే ధ్యానం చేయాలంటే ఇట్లా ఉండాలంటారు, అది చేత కాదు.
అందులో నిజమెంతో తెలియదు, దీంట్లో ఏం లాభం వస్తుందో మనకు తెలియదు. ఇవన్నీ తెలియాలి అంటే ఇవి మనకి బయట నుంచి ఉన్న సమాచారం మాత్రమే అదంతా. కానీ సమాధానం మాత్రం మన మనసు యొక్క ఎవరి మనసు వారికే ఉంది కాబట్టి ఆ మనసు యొక్క మూలంలో ఈ సమాధానం ఉంది. దేవుడెవరు సమాధానం ఎక్కడుందంటే మన దగ్గరే ఉంది, బయట లేదు, పుస్తకాల్లో లేదు, ఎక్కడా లేదు. ఎవరు చెప్పగలిగిన వాళ్ళు కూడా లేరు. చెబుతారు పరమాత్మ ఉన్నాడు అంటాడు. నమ్మకం ఏమిటి, ప్రమాణం ఏమిటి మనకి? అట్లానే ధ్యానం చేస్తే ఈ ఫలాలు ఉంటాయి. ఏమిటి ఫలాలు? మన కష్టాలు అట్టనే ఉన్నాయి కదా, ఆర్థిక ఇబ్బందులు అలానే ఉన్నాయి కదా. మరి ఈ ధ్యానానికి దీనికి సంబంధం ఏమిటి? ఆరోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, సంసార బాధలు ఇవన్నీ ఉన్నాయిగా. దీనికి కూడా సమాధానం కావాలి మనకి. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే మన దగ్గరే, మన స్వరూపమైన మన మనసు దగ్గరే ఉన్నాయి. మనసు మూలంలోకి వెళ్ళాలి. ఈ మనసు ఎక్కడుంది? మన శరీరంలో తెలియదు మనకి. అది మనసు ఉందండి మీరు కంట్రోల్ చేయండి అన్నాం అనుకోండి, మనం దాన్ని కంట్రోల్ చేయలేము. అందుకని మనసు మూలానికి వెళ్ళాలి అంటే ఇప్పుడు మీరందరూ అనేక ప్రాంతాల్లో నుంచి వచ్చారు. ఎవరి వాహనం వాళ్ళే, బస్సులో, కార్లలో దగ్గరుంటే నడిచి ఎక్కడెక్కడో నలు ప్రాంతాల నుంచి వచ్చారు. ఎవరి వాహనం వాళ్ళకే ఉంది. ఎక్కడికి? ఈ కడతాల్లో, ఈ పిరమిడ్ ధ్యాన మందిరంలో మహర్షి గారి సన్నిధికి రావాలంటే ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల్లో నుంచి వివిధ వాహకాల ద్వారా వచ్చారు. మనసులో కోరిక ఉంది కాబట్టి వాహకం కావాలి. మనం వెళ్ళదలుచుకున్న స్థలానికి, మనం పొందదలుచుకున్న ఫలానికి ఒక వాహకం కావాలి. ఆ స్థలానికి తీసుకువెళ్ళే వాహకం ఒకటి కావాలి. మరి మనని పరమాత్మ దగ్గరికి అంటే మన స్వరూపం దగ్గరికి తీసుకెళ్ళే వాహనం ఏముంది అంటే మన శ్వాస ఏదైతే ఉందో, గాలి పీల్చినప్పుడు ఈ గాలి లోపలికి వెళ్ళి ఎక్కడ ఆగుతుందో అక్కడే మనసు యొక్క పుట్టుక. మనసు పుట్టుక, శ్వాస పుట్టుక ఒక చోటని. ఎవరిని అడగక్కర్లా. దారి బయట అయితే హైదరాబాద్లో సికింద్రాబాద్ ఎటు వెళ్ళాలంటే ఎవరినో అడగాలి. ఏమండి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే మీరు ఒకళ్ళు తిరుపతి వెళ్ళమంటారు, ఒకళ్ళు శ్రీశైలం వెళ్ళమంటారు. ఎక్కడికి వెళ్ళక్కర్లా. చేతగాని వాళ్ళు ఉంటాం, ఆర్థరైటిస్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, బోళ్ళంత వ్యయ ప్రయాసలు, ఇంట్లో ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలి అంటే పైసా ఖర్చు లేకుండా మన మనసు ఎక్కడ పుట్టిందో, మనసు యొక్క మూలమేదో ఆ మూలంలోకి వెళ్ళాలి. ఏమిటి దానికి అంటే పెద్దలు చెప్పిన మార్గం ఏమిటి అంటే మన శ్వాస గాలి తీసుకున్నప్పుడు చిన్నగా బలవంతం లేకుండా ప్రశాంతంగా గమనిస్తే ఈ శ్వాస వెళ్ళి ఒక చోట ఆగుతుంది. ఈ మనసు పుట్టింది, శ్వాస పుట్టింది ఒకే స్థలంలో. ఇప్పుడు ఒక మాట చెబుతాను నేను. మనందరికీ మనసుకి శ్వాసకి ఉన్న సంబంధం గురించి తెలియటానికి ఒక చిన్న రహస్యం చెబుతాను నేను. ఎలా జరుగుతుందంటే మన ఇంట్లో ఎవరన్నా రహస్యాలు మాట్లాడుతున్నారనుకోండి, మన గురించి మాట్లాడుతూ ఏం చేస్తామంటే వినాలని ప్రయత్నం చేస్తాం. ఏకాగ్రంగా ఆ మాటలు చిన్నగా వినాలని ప్రయత్నం చేస్తాం. మనం గమనించంగానే శ్వాస తగ్గిపోయి చిన్నగా ఉంటుంది, చాలా తగ్గిపోతుంది శ్వాస. అట్టనే భయం కలిగినప్పుడు కూడా శ్వాస, ఎందుకంటే మనసుని మనం నియంత్రించినప్పుడు శ్వాస నియంత్రించబడుతుంది, శ్వాస నియంత్రించినప్పుడు మనసు నియంత్రించబడుతుంది. ఇదే రహస్యం. రెండు ఒకటే స్థానం కాబట్టి శ్వాస నియంత్రిస్తే మనసు నియంత్రించడం, మనసు నియంత్రించబడితే శ్వాస నియంత్రించడం, అంటే రెండు ఒక చోటే పుడుతున్నాయి. సినిమాల్లో కానీ భయం కలిగినప్పుడు, ఏదైనా రహస్యం వినేటప్పుడు అన్నీ అవి ఊపిరి బిగబట్టి వింటాం అంటారు. ఊపిరి బిగబట్టి అంటే మనసుని ఏకాగ్రం చేయటం. మనసు ఏకాగ్రం అయితే ఊపిరి బిగబడతాం, ఊపిరి బిగబడితే మనసు ఏకాగ్రం అవుతుంది. అంటే రెండింటి పుట్టుక స్థానం ఒకటే. అందుకని మనం ఏం చేస్తామంటే, ఇది పెద్దలు చెప్పారు కాబట్టి శ్వాసని చిన్నగా
జాగ్రత్తగా గమనించినప్పుడు లోపల ఒక చోట మనసు ఎక్కడైతే పుట్టిందో, ఈ ఆలోచనలు చేస్తున్నది, బాధపడుతున్నది, దుఃఖపడుతున్నది, ఈ శరీరం నేను అనుకుంటున్నది, ఈ ప్రపంచం నిజమని, అబద్ధమని, నాస్తికత్వం, ఆస్తికత్వం, ఇట్లాంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మెలకు వచ్చిన తర్వాత జరిగే సమస్త క్రియలు కూడా ఎక్కడ ఉన్నాయో అవన్నిటికీ మూలం మనసు. కాబట్టి అక్కడికి మనోమూలంలోకి చిన్నగా శ్వాసను గమనిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ గాలి లోపలికి వెళ్ళి, అంటే ఉచ్ఛ్వాసం అప్పుడు చిన్నగా అక్కడ వెళ్ళి ఆగుతుంది. అక్కడ మనసు యొక్క స్వరూపం మనకి అనుభవంలోకి వస్తుంది. అయితే దాని పేరే ధ్యాస. ఇది ధ్యాస కాదు, ధ్యాస స్వరూపం అది, ధ్యాస మూలం అది. ధ్యాస అంటే మనసును ఒక దాని మీద పెట్టడం పేరు ధ్యాస. పరధ్యాస అంటారు. ధ్యాస అంటే ఎరుక, ఒక దాని మీద మన మనసు పెడితే దానికి ధ్యాస అని పేరు. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస అంటే గాలి పీల్చటం అనే ప్రక్రియ మీద ధ్యాస. ఎందుకు ఆ ధ్యాస అవసరం? ఏంటి ఆ ధ్యాస అవసరం అంటే, ఇప్పుడు ధ్యాసను కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం మనం. అసలు ధ్యాస ఏమిటి? అసలు ఉట్టిగా అది యాంత్రికంగా చేయటం కాదు, అది యాంత్రికంగా చేసేది కూడా కాదు. ధ్యాస ధ్యాస అని వాడుతున్నామంటే ధ్యాస అంటే ఏమిటి అసలు? అది అంటే మనసే. మనసు అంటే ధ్యాస, ధ్యాస అంటే మనసు. మరి ఆ ధ్యాసను చూడాలి అంటే గాలి పీలుస్తున్నప్పుడు లోపలగా వెళ్ళి ఒక్క క్షణం చూడండి, మీ మనసంతా ఏం చెబుతారో ఖాళీ అయిపోయింది. ఇప్పుడు మన మనసు లోపలికి వెళ్ళింది. ఆ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే, ఈ ధ్యాస ఏదైతే ఉందో ఆ ధ్యాస స్వరూపం మనకు అనుభవంలోకి వస్తుంది. అదే నేను నేను అంటుంటాం మనం. అయితే మీ అందరికీ రెండు విషయాలు ఇక్కడి నుంచి చెప్పాలి. ఇక్కడి నుంచి శ్వాసని గమనించటం వల్ల ధ్యాస దాకా వెళ్తాము. ధ్యాస దాకా వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, ధ్యాసను చూసిన తర్వాత మన స్వరూపం మనకి అనుభవంలోకి వచ్చిన తర్వాత అక్కడ ధ్యానానికి ఆరంభం అప్పుడవుతుంది. ఇది ధ్యాన ప్రయత్నం మాత్రమే. ధ్యానం ధ్యాస దాకా వెళ్ళినప్పుడు జరుగుతుంది. అయితే ధ్యానం దాకా వెళ్ళటం ఎలా సాధ్యమవుతుందండి అని ఒక ప్రశ్న మనకుంది. ఒక విషయం ఏమిటంటే, ఇప్పుడు మీరందరూ ఉన్నారు, నా మాట వింటున్నారు, మీరు పరిసరాల స్పృహ మీకుంది. ఎక్కడో చిన్నగా ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరో కదులుతున్నారు, ఏదో చల్లగా ఉంది. ఇవన్నీ మనకి ఎరుకలు ఉన్నాయి కాదండి? ఇవన్నీ మనకి ఎరుకలో ఉన్నాయా లేవా? పక్క వాళ్ళు కదిలితే తెలుస్తుంది, ఎవరో మాట్లాడితే తెలుస్తుంది, ఎవరు ఏదైనా చేస్తుంటే తెలుస్తూనే ఉంది. ఎందుకంటే శరీర స్పృహ ఉన్నప్పుడు శరీర స్పృహతో పాటు పరిసర స్పృహ కూడా ఉంటుంది. పరిసర స్పృహ ఎప్పుడైతే ఉందో, పరిసర స్పృహ ఉన్నప్పుడు ధ్యాస పరిసర స్పృహ మీద ఉంది, కానీ ధ్యాస మీద ధ్యాస అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ఎందుకు ఉంది అంటే పరిసర స్పృహ ఉండబట్టి ఉంది కదండి. ఇప్పుడు మనందరం గాలి పీలుస్తున్నాం, పీల్చట్లేదా చెప్పండి? ఇంతమంది ఇప్పుడు నేను మొదలుపెట్టి సుమారుగా ఒక 20 నిమిషాలు అవుతుంది. 20 నిమిషాల్లో మనందరం గాలి పీల్చామా పీల్చలేదా? పీల్చాం కదా. ఎంతమందికి ఎరుకుందండి నేను గాలి పీలుస్తున్నానని? ఎవరికి లేదు. గాలి పీలుస్తున్నామన్నా అనుకున్నారు అనుకోండి, మీరు నా మాట మీకు వినపడదు. ఒకవేళ నా మాట మీరు వింటున్నారనుకోండి, శ్వాసక్రియ జరుగుతుంటుంది కానీ దాని మీద ధ్యాస ఉండదు. ధ్యాస నా మీద ఉంటుంది, చెప్పేవాడి మీద ఉంటుంది, పరిసరాల మీద ఉంటుంది. కాలు తిమ్మిరి పడుతుంటుంది, కాలు నొప్పిగా అనిపిస్తుంటుంది, కుర్చీ గట్టిగా అనిపిస్తుంటుంది, స్పృహ ఉంటుంది ఈ ధ్యాసలో. అర్థమవుతుందండి? కష్టంగా ఉందా ధ్యాస? ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక ప్రశ్న మీ అందరికీ వేస్తాను నేను. ఏంటంటే, ఇప్పుడు మనందరికీ పరిసర స్పృహ ఉందా లేదా? ఇప్పుడు ఎవరో చప్పట్లు కొట్టారు, మీకు తెలిసిందా తెలియలేదా? అందరికీ తెలిసింది కదా, బాగుంది. ఇంతలోనే ఒక చిన్న కునుకు పట్టింది,
చిన్న కునుకు పట్టింది, నిద్ర వచ్చింది, పక్కన చప్పట్లు కొట్టినట్టు, మనం శ్వాస పీలుస్తున్నట్టు ఈ పరిసరాల యొక్క స్పృహ ఉంటుందా? పరిసరాల స్పృహ ఉంటుందా మనకి? ఉండదు. ఎందుకని? ఎప్పుడైతే శరీర ధ్యాస పోయిందో, శరీరం మీద మనకి ధ్యాస అంటే శరీర సంబంధం పోయిందో, ఇప్పుడు మనసు ఉంది లోపల, శరీర సంబంధం పోగానే పరిసరాల సంబంధం పోతుంది, పరిసరాల ఎరుక కూడా పోతుంది, శరీర స్పృహ కూడా పోతుంది. పోయినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడే చాలా తేడా ఉంది. ఇది మొదటి మెట్టు. శరీర స్పృహ పోయిన తర్వాత పరిసర స్పృహ పోతుంది. మీరు నిద్రపోయిన తర్వాత ఇది కడతాలు, ఇది తిరుపతి, ఇది కడప అనే ఉండదు మనకి. నిద్ర పట్టేంతవరకే మనం ఎక్కడున్నామో పరిసర స్పృహ, మన స్పృహ. నిద్ర పట్టిన తర్వాత ఏ స్పృహ, ధ్యానం లేదు, ఏం లేదు. ధ్యానం చేద్దామని కూర్చుంటాం, నిద్రపోతాం, లేచాక మళ్ళీ ధ్యానం చేస్తాం. శరీర స్పృహ ఉంటే ధ్యానం ఉంది, శరీర స్పృహ లేకపోతే ధ్యానం లేదు. పరిసర స్పృహ కూడా, శరీర స్పృహ ఉంటే పరిసర స్పృహ ఉంది. నిద్ర పట్టితే ఒక్క క్షణం శరీర స్పృహ, పరిసర స్పృహ పోతుంది. ఇప్పుడు దీన్నే మనం శ్రద్ధగా శ్వాసని జాగ్రత్తగా గమనిస్తే మొదటి మెట్టులో ఏమవుతుంది అంటే ఫస్ట్ పరిసర స్పృహ పోతుంది. పరిసరాల్లో ఏం జరుగుతున్నాయో వినపడదు. అది ధ్యానము, ప్రయత్నము చిన్నగా వస్తుంది. మనందరికీ తెలుసు, సంసిద్ధత అంటాం మనం. అందుకని వారు ఏమంటున్నారంటే వైకుంఠ ఏకాదశి గురించి చెప్పండి అంటున్నారు. మంచి మాటే. అసలు ధ్యానం అంటేనే వైకుంఠ ఏకాదశి. అది పురాణాలు మాటల్లో ఉన్న విషయం కాదు. అది మన స్వరూపమే వైకుంఠ ఏకాదశి. బాగా గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని. మన లోపలికి మనం చేరకుండగా వైకుంఠ ఏకాదశే కాదు, ఏది అర్థం కాదంటే. కాబట్టి వైకుంఠం ఎక్కడుంది అంటే మన మనసులోనే ఉంది, మన హృదయంలోనే ఉంది. నారాయణమూర్తి కావచ్చు, పరమేశ్వరుడు కావచ్చు, పత్రిజీ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నా హృదయంలోనే ఈ సృష్టి అంతా ఉంది. అది తెలుసుకోవటానికే ఈ కార్యక్రమం అంతా. ధ్యానం ఎందుకు చేస్తున్నామంటే వైకుంఠం ఎక్కడో ఉందని వెళ్ళటం కాదు, ఎక్కడో ఉన్నది అని వినటం కూడా కాదు. నా హృదయంలోనే నేనుగానే వైకుంఠంగా ఉంది, నేనే వైకుంఠాన్ని, నేనే నారాయణమూర్తులని తెలియటానికి వినాలి. అది గుర్తు చేసుకోవటానికి ఈరోజు ఈ పండగ చేసుకుంటున్నాం, వైకుంఠ ఏకాదశి. బాగా గుర్తుపెట్టుకోవాలి. అది ఈ శరీర స్పృహ ఉండగా వైకుంఠ ఏకాదశి కాదు, మామూలు ఏకాదశే కాదు, దశి కూడా, ఏది అర్థం కాదు. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా వాకిలే అంటాం. ఈ నేను నాది ఎప్పుడు వస్తుంది అంటే శరీర స్పృహ దాటి, మనసు స్పృహ దాటి, ఆ చివరికి ఏదైతే సతి ఉందో, ఏదైతే సత్ ఉందో, ఏ సత్య వస్తువు అయితే ఉందో అక్కడ ఇట్లాంటి భేదం లేదు. ఇంతమంది, ఇందాక నేను చెప్పాను, ఇన్ని రూపాలు, ఇన్ని రకాల బట్టలు వేసుకున్నా ఒక్కటి కలిపింది. ధ్యానం అనేది ఏదైతే ఉందో, ధ్యాన స్వరూపమే వైకుంఠ ఏకాదశి. ఇది బాగా మనం మనసులో పెట్టుకోవాలి. అది వైకుంఠ ఏకాదశి అంటే దానివల్ల మోక్షం వస్తుంది, ముక్తి వస్తుంది. ఉన్నాయి, ఈ మాటలన్నీ ఉన్నాయి. ఏవో 4 ఒత్తులు వెలిగిస్తాం, ఏదో ఖర్చు పెడతాం, ఏదో ఒక కథ వింటాం, బాగుంది, మంచిగానే ఉంది అనిపిస్తుంది, మంచిదే. అది మొదటి మెట్టు మాత్రమే, అది ఇన్ఫర్మేషన్ మాత్రమే. ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు చెప్పారు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో, నేనే అన్నీ అన్నారు. నేనే అంటే మీరందరూ ఏం చెబుతారు చెప్పండి? మీరు ఎప్పుడు వచ్చారంటే నేనండి పొద్దున బయలుదేరానని అంటారు. నేను అంటున్నారు. నేనని ఏ స్పృహతో చెబుతున్నామో, దేహస్పృహ లేకుండా నేను అంటే అది వైకుంఠ ఏకాదశి. నేను రమణని, నేను ఫలానా అంటే అది భూలోకంలో ఉండే ఒక మామూలు తిథి. అది అంతకంటే ఏమీ లేదు. వైకుంఠ ఏకాదశి గురించి చెప్పడానికి నేను ఆ రోజే చెప్పాను. నేను తత్వమే చెబుతాను, పురాణాలు కాదు. మీ స్వరూపాన్ని మీకు చెప్పటానికి వచ్చాను.
ఒక విష్ణుమూర్తి గురించో ఒక శివుడి గురించో మరేదో చెప్పడానికి రాలేదు నేను. వైకుంఠ ఏకాదశి గురించి చెప్పడానికి రాలేదు. వైకుంఠంగా నారాయణమూర్తి స్వరూపాలైన మీ అందరినీ దర్శించడానికి నేను వచ్చాను ఇక్కడికి. ఏం చెబుతాను మీ గురించి? నాకు తెలుసు, ఒక జక్కా రాజా గారు తెలుసు, ఒక శృతి గారు తెలుసు. ఇద్దరి గురించి చెప్పనా? మీ అందరు ఎవరు నాకు తెలియదే. మీ అందరి గురించి చెప్పలేని వాడిని నేను. వైకుంఠ ఏకాదశి కారణమైన ఆ నారాయణమూర్తి గురించి నేనేం చెప్పగలుగుతాను? మీరు చెప్పలేరు. ఒకవేళ చెబితే వ్యక్తి గురించి చెప్పటమే అవుతుంది. వ్యక్తి కథలు అవసరం లేదు. వ్యక్తి కథలు ఎందుకు కావాల్సింది? మనమెవరో, మన స్వరూపం ఏమో. రూపనామాలు లేని మనకే రూపనామాలు లేవు అని బహుశా మీ గురువుగారు చెప్పే ఉంటారు, పత్రి గారు. రూపనామాలు లేని వస్తువే ఎక్కడో చూశాను నేను, క్షణము ఎదురుగా ఉన్నట్టుంది. అది ఏ రూపనామాలు లేని వస్తువు ఉందో అదే నా స్వరూపం అని పెద్దలు చెప్పేటట్టయితే, నాకు రూపనామాలు ఉంటే పరమాత్మకు రూపనామాలు ఉన్నాయి. పరమాత్మకి రూపనామాలు లేకపోతే నాకేది ఆధారమో పరమాత్మ కూడా అదే ఆధారం. ఇది తెలుసుకోవటమే ఈ పుణ్యదినం, ఈ పర్వదినం మార్గశిర మాసంలో. ఒకప్పుడు ఆ కాలంలో మార్గశిర మాసాన్ని ఉగాదిగా లెక్క వేసేవారట. అందుకని మార్గశిర మాసంలో నేను అని చెప్పారు ఆయన పరమాత్మ. సరే, నా కోరిక ఏంటంటే, పెద్దలు అడిగారు వైకుంఠ ఏకాదశి గురించి అని. మీరందరూ కూడా ఎంతో భక్తిగా, ఎంతో ప్రేమగా అనేక ప్రాంతాల నుంచి సత్యం తెలుసుకోవాలని ఒక మార్గాన్ని ఎన్నుకున్నారు. చాలా విశేషమైంది. ఈ రోజు నుంచి, ఈ వైకుంఠ ఏకాదశి నుంచి ఇంకా ఇక్కడ ఇంకో 8 రోజులు బహుశా ఫంక్షన్ ఉందనుకుంటున్నాను నేను. ఈ 8 రోజులు ఫంక్షన్ అయ్యేలోపు వైకుంఠ ఏకాదశి ఏమిటో మీ మనసుల్లో మీరు తెలుసుకొని వెళితే అది నాకు సంతోషం అని నేను అనుకుంటున్నాను. తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. మీరు ధ్యానమే చేస్తారో, జ్ఞానమే వస్తుందో ఏమో తెలియదు. వైకుంఠంలోకి పైసా ఖర్చు లేకుండా మీకు ఒకటే ఒక శ్రమ, ఒక చిన్న శ్రమ ఏమిటి అంటే, మీ శ్వాసను మీరు గమనించి మిమ్మల్ని మర్చిపోయి మీ లోపలికి వెళ్ళి ఏం చూస్తారో ఈ నిర్వాహకులకి చెప్పి, మాకు దర్శనమైంది, మాకు చాలా సంతోషంగా ఉంది, మేము ఈ అనంతంగా వ్యాపించిన అనంత తత్వాన్నే మేము అని ధైర్యంగా చెప్పాలి. అప్పుడు ఏ గురువు అయితే ఉన్నారో, ఏ గురువు ఈ మార్గాన్ని చెప్పారో ఆ గురువు సంతోషపడతారు. అది దానికి సార్థకత. గురువు అంటే ఒక రూపము, ఒక నామము కాదు. రూపనామాలు లేనివాడే పరమాత్మ, రూపనామాలు లేనివాడే గురువు. కానీ రూపనామాలు లేని పరమాత్మ రూపనామాలు తీసుకొని ఒక గురువుగా మనందరికీ ఆత్మీయంగా, నన్ను చూడు, గురువు నన్ను నా దగ్గరికి చేరుస్తాడు, ఆయన దగ్గరికి చేర్చుకోడు, నా స్వరూపాన్ని నాకు చూపెడతాడు. అట్లాంటి ప్రయత్నంగానే గురువు వస్తారు. అది ఈ 11 రోజుల్లో అందరికీ రావాలని పెద్ద కష్టమైంది కాదు. దీనికి అర్హత కులము, మతము, వయస్సు, దేశము, కాలము లేనిదే సత్యమండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇదంతా మనందరికీ తెలియాలి. దీనికి ఏం సంవత్సరాల కాలాలు పట్టవు. ఒక మాట చెబుతాను నేను, వారు పెద్దలు అన్నట్టుగా వైకుంఠ ఏకాదశి గురించి చెప్పండి అని అంటే, ఎప్పటిది వైకుంఠ ఏకాదశి? దేశ కాలాలను తెలియజేసేదా? వైకుంఠము ఏకాదశి చెప్పండి, ఇక్కడ ఏముందో? వైకుంఠం అంటేనేమో ఎక్కడో ఒక స్థానము, దేశం. ఏకాదశి అన్నది ఒక రోజు, కాలానికి సంబంధించింది, దేశ కాలాలకి సంబంధించింది వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి దేశకాలాలకి సంబంధించింది అయితే కాలం పడుతుంది. వైకుంఠం కనపడాలంటే కాలం పడుతుంది. ఏమో ఎప్పుడో ఎక్కడో అది ఎప్పుడు వచ్చిందో. కానీ పరమాత్మ ఏం చెబుతున్నారంటే, వైకుంఠము నేనే, కాలము నేనే కాబట్టి, కాలస్వరూపుడు నేనే కాబట్టి మీరు దిగులు పడకండి,
10 రోజులు పడుతుంది, 11 రోజులు పడుతుంది, 20 రోజులు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది. అయ్యో నాకు 80 ఏళ్ళు వచ్చినాయే, గురువుగారు వెళ్ళిపోయారే, నా కర్మ ఏంటి, నా జ్ఞానం ఎట్లా వస్తుంది, నాకు ధ్యానం ఎట్లా వస్తుంది, ఇవన్నీ దేశకాలాలు అవి. కానీ ఈ క్షణమే నాకు, ఇప్పుడే, ఉత్తర క్షణమే వైకుంఠ ఏకాదశి నీ హృదయంలో ఒక్క క్షణం నిన్ను నువ్వు మర్చిపోతే వైకుంఠ ఏకాదశి నీకు తక్షణమే దర్శనమిస్తుందని పరమాత్మ చెప్పారు. అది వైకుంఠ ఏకాదశి. ఏమంటే మేము రేపు కడప వెళ్ళాక తీక్షణంగా ధ్యానం చేసి సంపాదిస్తాం, అది వైకుంఠ ఏకాదశి కాదు. ఏమండి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక చేస్తాం కాస్త ఆగి, అది వైకుంఠ ఏకాదశి కాదు. ఇప్పుడే ఈ క్షణమే సత్యమే అయితే అది ఇప్పుడే ఉండాలి. వైకుంఠ ఏకాదశి సత్యమే అయితే అది ఈ క్షణమే ఇప్పుడు ఉండి తీరాలి. లేకపోతే అట్లాంటి వైకుంఠ ఏకాదశితో మనకి పని లేదు, అది పురాణం కాదు. ఈ క్షణమే మన లోపల మన పరమాత్మ యొక్క తత్వాన్ని ఈ క్షణం దర్శించే అవకాశం అందరికీ ఉంది. అదే గురువులు అందించారు, బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎందుకంటే గురువు ప్రయోజనం ఎక్కడో ఉన్నదానికి, మనకి దగ్గరలో లేని దానికి, మనం కాని దానికి ఎప్పుడో వచ్చేదాన్ని చెప్పే గురువే గురువు అయితే ఆ గురువుతో పని లేదు, ఆ దైవంతో కూడా పని లేదు. సత్యమైతే ఇప్పుడు ఈ క్షణమే కావాలి నాకు. దాని పేరు ధ్యానం, దాని పేరు జ్ఞానం. అది గురువులు అందించేది. ఇంకా చెప్పమంటారా వైకుంఠ ఏకాదశి గురించి? మీరే వైకుంఠ ఏకాదశి. మీ పిల్లల్ని మీరు ముద్దాడేటప్పుడు మీరున్నది వైకుంఠ ఏకాదశిలోని. మీ భార్యని మీరు ప్రేమగా చూస్తున్నప్పుడు మన కుటుంబ వ్యవస్థ ఒక వైకుంఠ ఏకాదశి. వ్యవసాయం ఒక వైకుంఠ ఏకాదశి. పాలు తీసేటప్పుడు ఉన్నది వైకుంఠం. ఎప్పుడు ఎక్కడ నేను లేనో ఆ క్షణమంతా ఉన్నదంతా కూడా వైకుంఠము ఏకాదశము. 10 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పోయినప్పుడు ఉన్నది ఏక వస్తువు ఏదైతే ఉందో, ఆత్మ వస్తువు ఏదైతే ఉందో, 10 దాటి 11వ ఉందో అదే వైకుంఠము. మనకి 10 ఉన్నాయి, అందుకే నేను నమస్కారం చేస్తాం. దశ జ్ఞానేంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు మర్చిపోయినప్పుడు ఒక మాట చెబుతాను నేను. మీరు నా మాట వింటున్నారు గత 15 నిమిషాలుగా 20 నిమిషాలుగా. మీరు కూర్చున్న స్పృహ మీకుందా? లేదు. నేను గుర్తు చేశాను. నేను మీ అందరి మెళ్ళల్లో గొలుసులు ఉన్నాయి, మీ చేతులకు గడియారాలు ఉన్నాయి, మీ చేతులకు గాజులు ఉన్నాయి, మీకు స్వెట్టర్స్ ఉన్నాయి, మీకు మఫ్లర్స్ ఉన్నాయి. ఈ స్పృహే లేదు అంటే దేహ స్పృహ లేదు. ఇంకెంతసేపు ఉంటుందో, ఎంతసేపు ఉన్నామో కాలస్పృహ లేదు. ఏముందండి అక్కడ? దేహస్పృహ లేదు, కాలస్పృహ లేదు, మనసు లేదు. ఉన్నది వైకుంఠనాథుడే. ఈ క్షణంలోనే వైకుంఠం ఉంది, ఏకాదశి ఉంది. ఈ 10 లేవు. ఇప్పుడు దేహేంద్రియాలు లేవు, పంచేంద్రియాలకి సంబంధించిన జ్ఞానం లేదు. ఒకే ఒక ఏక వస్తువు ఏదైతే సత్తు ఉందో ఆ సత్తుతో ఇప్పుడు సంబంధం ఈ క్షణంలో ఉంటే వైకుంఠ ఏకాదశి. అది తిథికి సంబంధించింది కాదు, అది విధికి సంబంధించింది కాదు, అది స్థలానికి సంబంధించింది కాదు, అది దూర దేశాలకి సంబంధించింది కాదు, మనకి సంబంధించింది. మనకి మనం చూసుకోదగ్గ విషయం ఈ క్షణమే, తక్షణమే, తత్క్షణమే. కింద రాసినట్టున్నారు మన ప్రతి క్షణము ప్రతి క్షణము సత్యదర్శనం అని ఎవరు చెప్పారండి? అది ఎవరు ఆ స్లోగన్ ఇచ్చింది? పత్రికారి కదా. అబద్ధం చెప్పారా, నిజం చెప్పారా? ప్రతి క్షణం వైకుంఠ ఏకాదశి అయితే వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ఏకాదశి గురించి చెప్పటం ఏముంది? ప్రతి క్షణము వైకుంఠ ఏకాదశి. వారు చెప్పారంటే అబద్ధం చెబుతాడా? ఒక గురువు అబద్ధం చెబితే ఆ గురువుతో పని లేదండి మనకు. గురువు చెప్పిన మాట సత్యం. అది ప్రతి క్షణము వైకుంఠ సత్యము అంటే ఇప్పుడున్నదే మన స్వరూపమే. ఒక్కటే నాకు 10 గుర్తు పరిధి లేకపోతే 11వది పరమాత్మ. 10 గుర్తుంటే 11 వస్తువు లేదు, 10 ఉన్నాయి అంతే. అందుకని ఈ 10 లేవు నాన్న, నాకు ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచదేహేంద్రియాలు కలిపి నీకు సమర్పిస్తున్నాను. ఇది నమస్కారం. మంచిగా నమస్కారం చేస్తే కూడా అది వైకుంఠ ఏకాదశే. ఇది మన సంప్రదాయం. కాబట్టి బహుశా నాకు ఇచ్చిన సమయం అయిపోయింది అనుకుంటాను నేను. మరి ఇదే వైకుంఠ ఏకాదశి అమ్మ. నేను అదే అన్నాను, నాకు తెలియదండి మాట్లాడటం అంటే. రానండి అంటే రాండి, మీరు తెలియదని చెప్పండి పర్లేదు అన్నారు. అందుకే వచ్చాను. మీ అందరికీ తెలిసింది కూడా నాకు తెలియదు. నాకు తెలిసిన సత్యం ఈ క్షణమే
ఉన్న క్షణమే సత్యము. అదే వైకుంఠ ఏకాదశి, అదే శివరాత్రి. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక పాలు మీరు పొలం దున్నేటప్పుడు ఉన్నది శివస్వరూపమే, మీరు లేరు అక్కడ. బిడ్డడికి ఆ తల్లి పాలు ఇచ్చేటప్పుడు బిడ్డ లేదు, తల్లి లేదు, అప్పుడు ఉన్నది శివమే. ఇంద్రియాలు లేవు, నేను అన్న భావమే లేదు అక్కడ. అది నిరంతర సహజ ధ్యానం. అది ఏది సహజమో అదే. మన ఉత్తమమైన పండుగలు రెండే ఉన్నాయి, ఒకటి ఏకాదశి, రెండు శివరాత్రి. ఈ రెండు చాలా భారతీయ సంప్రదాయంలో రెండు విశేషమైనవి. ఈ రెండు సంవత్సరంలో ఎప్పుడూ వస్తున్నాయి. శివరాత్రి ఒకరోజు వస్తుంది, ముక్కోటి ఏకాదశి ఒక రోజు చివరిలో వస్తుంది. ఒకటి ఆరంభంలో ఫిబ్రవరి మాసంలో వస్తే సుమారుగా ఒకటి. అంటే సంవత్సరంలో రెండు పండగలు 2 రోజులు వస్తున్నాయి కాదండి. ఆ 2 రోజుల్లో ఇదంతా గమనించి ఇక్కడ అని గుర్తుపెట్టుకుంటున్నాం అంతే తప్పితే రోజు ఉన్నది శివరాత్రి, ప్రతి క్షణము శివరాత్రి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి మనం పెద్ద వ్యాపారస్తులం, ధనవంతులం, కోటీశ్వరులం, పెద్ద విద్యావంతులం, పెద్ద స్థాయిల్లో ఉద్యోగస్తులం అయ్యి ఉండవచ్చు. ఒకసారి మన గురువు అనుకొని ఆ పత్రికారి దగ్గరికి వచ్చి అన్నీ మర్చిపోయి నా జ్ఞానం కావాలని అడుగుతున్నప్పుడు శివరాత్రి కాదా? గురువు సన్నిధిలో ఉన్నది శివరాత్రి కాదా? ఏకాదశి కాదా? నేను లేని క్షణం అంతా శివరాత్రి. అదే ముక్కోటి ఏకాదశి. దీనికి బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికీ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి, అట్లానే నాకు సంతోషం ఏమనిపించిందంటే మహానుభావులు అయిపోయినా దాన్ని ఇంకా కూడా అదే ప్రేమతో సొంత పిల్లల్లాగా మీరందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి, మరి వారి పిల్లలు పత్రికారి సంతానం, అట్లానే భక్తులు, వారి కుటుంబం పెద్దది, ఇంతమంది ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఇంకా కొనసాగిస్తూ ఆకలి నిద్ర అన్నీ మర్చిపోయి ఏ ఉద్దేశంతో, ఏ పరమ ఉద్దేశంతో మీరంతారు ఇక్కడికి వచ్చారు ఈ పవిత్ర దినంలో. అట్లాంటి ఉద్దేశాన్ని నేను చూడటం నాకు తొలి ఏకాదశిలా నాకు అనిపిస్తుంది. మరి బహుశా మీ అందరికంటే ధ్యానం గురించి చెప్పటానికి ఏం లేదు కాబట్టి, సత్యం గురించి చెప్పాలి కాబట్టి సత్యం గురించి కూడా చెప్పడానికి ఏం లేదు. క్షణక్షణం ఉన్న దాని గురించి ఏం చెబుతాం? ఏది సహజమో దాని గురించి చెప్పడానికే ఉంది. ఒక్కటే నేను చేయగలిగింది, మీ అందరికీ మీలో ఉన్న ఈ గురుభక్తి, ఈ ధ్యానం మీద, జ్ఞానం మీద ఉన్న ఈ విశేషమైన ఇష్టానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన, ఒకవేళ నేను సరిగా మాట్లాడలేకపోయినందుకు వారిని పెద్దల్ని క్షమాపణ అడుగుతూ, మీ అందరికీ క్షమాపణ తెలియజేస్తూ, మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అందరి కరతాళ ధ్వనులు మరొకసారి గురువుగారి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని మీరందరూ కూడా ఆద్యంతం ఆశాంతంగా ఆసక్తికరంగా ఆస్వాదించినందుకు మరొక్కసారి గురువుగారికి జేజేలు పలుకుదాం. అద్వైతమూర్తి, వేదాంతవేత్త, శివశ్రీ గంటెల వెంకటరమణ గారిని ఈ వేదిక తరఫున మా సంస్థ వారు చిరు సత్కారం చేస్తారు. ఇప్పుడు సాంగ్ ప్లీజ్.